ఆల్రెడీ మనం వీడియో కూడా తీసాము ఎలా సాల్వింగ్ చేసుకోవాలి అనేది. సో ఇంతకు ముందు లాస్ట్ 3-4 months బ్యాక్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేసామండి. అయితే కస్టమర్స్ ఏం అడుగుతున్నారంటే మళ్ళీ కాల్ చేసి మేడం ఎట్లా పెట్టాలో ఒకసారి వీడియో తీసి పెట్టండి అని. సో జనరల్గా నెట్ అయితే వేసేటప్పుడు నెట్ కింద లేయర్ తీసుకుంటామండి. నెట్ లేయర్స్ అట్లీస్ట్ ఒక 2 layers తీసుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత నెట్ ఫ్యాబ్రిక్, దాని తర్వాత వచ్చేసి ఫ్యూజింగ్ అండి. అంటే 3 layers 1 2 3. సో ఇదైతే ఫస్ట్ మస్ట్ అండ్ చూడండి. ఇవన్నీ పెట్టుకొని ఇది ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకోవాలి. దీనిలో అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఇది అనేది కట్ చేసేసి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. దీనిలో ఏంటంటే డౌట్స్ ఇక్కడ వరకు ఫ్యూజింగ్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఓన్లీ ఈ పొజిషన్లో ఫ్యూజింగ్ పేపర్ పెట్టుకోవడానికి పాసిబుల్ అవ్వదండి. ఇన్ కేస్ అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని జస్ట్ ఇట్లా డ్రా చేసేసుకొని లోపల నెట్ పెట్టేసుకొని దాని తర్వాత ఈ విధంగా మళ్ళీ ఫ్యూజింగ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అంత రిస్క్. జనరల్గా 1/2 meter నెట్ అయితే 2 blouses ఈజీగా మనం వేసుకోవచ్చు. నేనైతే జనరల్గా ఒక 2 meters ఫ్యాబ్రిక్ 2 blouses యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఇంతే అండి. నేను పెట్టుకునే నెట్లో స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి ఇక్కడ వరకు మాత్రమే చూసుకుంటాను. నెట్ చూసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాను. సో ఇదొక ప్యాటర్న్ మీకు తెలుసు. ఇంకొక ప్యాటర్న్ చూసేద్దామండి లేట్ చేయకుండా. ఇది వచ్చేసి నెట్ ప్యాటర్న్. ముందుగా ఇలాంటి వర్క్స్కి ఏంటంటే నెట్ ఎక్కడ వస్తుందో ఫ్యాబ్రిక్ ఎక్కడ వస్తుందో మనం చూసుకోవాలి. కస్టమర్ ఆర్డర్ చేసుకున్న ప్యాటర్న్ వచ్చేసి ఇది అండి. దీనిలో హ్యాండ్ చూడండి ఫస్ట్. అంటే ఇలాంటివి కొన్ని చూసుకోవాలండి. ఎందుకంటే కింద లైన్ అవ్వగానే నెట్ ఉంది, నెట్ తర్వాత వర్క్ ఉంది, వర్క్ తర్వాత మళ్ళీ నెట్ వచ్చి ఆ నెట్ తర్వాత పైన వర్క్ వచ్చింది. సో క్లారిటీగా కనిపిస్తుంది కదండి ఇక్కడ. సో మనం కూడా ఈ ప్యాటర్న్ అదే విధంగా కట్ చేయాలి. బై మిస్టేక్ 1 layer అటు ఇటు చేసామనుకోండి హాఫ్ పట్టు అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. శారీ క్లాత్ అయితే ఇబ్బంది పడాల్సింది అయితే మనమే. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలండి. మరి ఏ విధంగా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత నేను నెట్ అయితే తీసుకున్నాను. నెట్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండి. 3 layers తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం లాంగ్ లైఫ్ ఉండాలి అంటే కొంచెం బెటర్. ఇంకోటి ఏంటంటే ఇది సాల్వింగ్ చేసేటప్పుడు దీని దగ్గరికి కట్ చేయొద్దండి. కొంచెం గ్యాప్ ఉంచాలి. కొంచెం గ్యాప్ ఉంచితే నెట్తో పాటు క్లాత్ కూడా స్టిచ్ అనేది పడుతుంది. అలా కాకుండా సపరేట్గా మనం చేసామనుకోండి, అంటే దీని దగ్గరికి కట్ చేసామనుకోండి, అంటే వర్క్ వేసేటప్పుడు ఇది నేను కట్ చేశానండి. వర్క్ వేసేటప్పుడు ఆ విధంగా కట్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ డివైడ్ అయిపోతుంది. సో అలా డివైడ్ అయింది అనుకోండి వెంటనే ఒక 15 daysలోనే మళ్ళీ మన బ్లౌజ్ వాళ్ళు రిటర్న్ తీసుకొని వచ్చి ఇస్తారు. చూస్తున్నారు కదండి. ఫస్ట్ ఎక్కడ వర్క్ వేసుకోవాలో చూసుకోవాలి. ఎవరైతే కొత్తగా మిషన్ తీసుకున్నారో అలాంటి వాళ్ళకి కూడా తెలియదండి ఏ విధంగా నెట్ పెట్టుకోవాలి. నెట్ ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండీగా అయ్యాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అండి. సో ఇది చూసాం కదా, మనం చూసిన ప్యాటర్న్లో ఈ పార్ట్ వచ్చేసి నెట్ ఉంది, ఇక్కడ వర్క్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ నెట్ ఉంది. సో అదేవిధంగా సీమర్ ఉంటుంది కదండి. ఈ సీమర్ని తీసుకోవాలి. జనరల్గా థ్రెడ్ రిమూవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. సో దీన్ని తీసుకొని ఫస్ట్ ఒక ఎడ్జ్లో అంటే వేస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ సైడ్ చూసుకోవాలండి. సో నెట్ని కట్ చేస్తున్నామా ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నామా అని చూడడం కోసం మాత్రమే జస్ట్ ఒక చిన్న లేయర్ని మనం ఈ విధంగా కట్ చేసుకుందాం. కనిపిస్తుంది కదా. సో నేను నెట్ని ఏం కట్ చేయలేదు, ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. ఈ డాట్ ఉంది కదండి, డాట్ పొజిషన్ కింద ఉండాలి, ఈ పొజిషన్ పైన ఉండాలి. అలా కాకుండా ఇలా చేసామనుకోండి నెట్ డ్యామేజ్ అయ్యి హోల్స్ పడిపోతుంది. చూస్తున్నారని అనుకుంటున్నానండి. అందరూ జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఇవి టర్నింగ్స్ ఉంటాయి. ఇది ఈ విధంగా నెట్ ప్యాటర్న్ చేసేటప్పుడు
జనరల్గా కస్టమర్కి మేమైతే కొంచెం ఎక్స్ట్రాని ఛార్జ్ చేస్తాము, ఎందుకంటే ఇది కొంచెం రిస్క్ ప్రాసెస్ అండి. దాంతోపాటు టైం కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఇంకోటి నెట్ వేసి మళ్ళీ అవుట్లైన్ చెక్ చేసుకొని తీసి ఇదంతా కొంచెం రిస్క్ కదా. సో మనం రిస్క్ తగ్గట్టే తీసుకుంటే మనం కస్టమర్స్ ఇద్దరు సాటిస్ఫై అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీజర్ ఉంటుంది కదండి అందరి దగ్గర, బెండ్ సీజర్. ఈ బెండ్ సీజర్ తీసుకొని కట్ చేయాలి. నేను ఇందాక చెప్పాను కదండి, దీని దగ్గరనే కట్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. దగ్గరనే కట్ చేసామనుకోండి వెంటనే పడిపోతుంది, ఎందుకంటే మళ్ళీ దీని చుట్టూ సాటిన్ స్టిచ్ అనేది వస్తుంది కదా. మనం ఎంత నీట్గా చేసే వర్క్ అనేది అంతా బాగా వస్తుందండి. ఆల్రెడీ మనం ఈ బ్లౌజ్ని ఇంతకుముందు వీడియోలో కూడా చూపించామండి, గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన. అది కూడా చాలా చాలా బాగా వచ్చింది. కస్టమర్ తీసుకొని వెళ్ళారండి. ఇది ఆ రోజు చేసిన బ్లౌజ్ ఏదైతే ఉందో అది వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు కస్టమర్ చూసేసి తనకు నచ్చిందని చెప్పేసి ఇంకోటి ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది చూస్తున్నారు కదా అందరూ. చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, ఎందుకంటే నెట్ పోయినా ఆఫ్ ఫ్యాబ్రిక్ పోయినా తెచ్చేయగలం, కానీ కస్టమర్స్కి శారీలో క్లాత్ డ్యామేజ్ చేసామనుకోండి ఇబ్బంది పడతాము మనమే. ఇంకోటి ఏంటంటే మళ్ళీ సేమ్ అదే శారీ క్లాత్ దొరకదు. ఇంకొచ్చేసి కస్టమర్స్కి కూడా నెగిటివ్ అయిపోతుందండి మనము, అంటే వీళ్ళకు ఆర్డర్ ఇస్తే ఇలా చేశారు అని. సో నెక్స్ట్ టైం నుంచి కూడా ఆర్డర్స్ రావు. సో జాగ్రత్తగా. సో మనం ఒక టాస్క్ కంప్లీట్ చేసామండి. అది అయిపోయింది కదా. నెక్స్ట్ పైన కూడా అండి కొంచెం ఎడ్జెస్లో ఎడ్జ్ లాగా కట్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుందండి. స్ట్రైట్గా కట్ చేసుకోవద్దు, స్ట్రైట్గా కట్ చేస్తే దాని తర్వాత క్లాత్ మొత్తం లాగేస్తుంది. ఇంత క్లియర్గా వీడియో అయితే ఎవరు పెట్టారనుకుంటారండి, బోర్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ. కింద నుంచి పైకి, పైనుంచి కిందికి స్టెప్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. స్టెప్స్ ఫార్వర్డ్ చేసుకుని అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా నీట్గా అయిపోతుంది. చూసారు కదండి, మన ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బూటాస్ వస్తాయండి, ఇక్కడ కొంచెం మిస్ అయింది. ఈ పొజిషన్లో బూటాస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద లైన్ ఉంది, ఇది కింద కూడా సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ అండి. దీనిలో కూడా ఒక డాట్ దగ్గర పెట్టుకున్నాను, సేమ్ అలాగే
కదండి, ఇది కొంచెం రిస్కీయే కానీ బాగుంటుంది. పెద్దగా ఉంటే ఈజీగా కట్ చేయొచ్చండి. ఇట్లా చిన్నగా ఉందనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసినవి చాలా చిన్నగా ఉంది. సో ఇలాంటి గ్యాప్స్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, చాలా అంటే చాలా. ఈ కార్నర్స్ దగ్గర బాగా చూసుకుని జాగ్రత్తగా కట్ చేయాలండి. చూస్తున్నారు కదండి, కటింగ్ అయితే చేశాను. కొంచెం ఇక్కడ కూడా కొంచెం చూస్తున్నారు కదండి, ఈ విధంగా కటింగ్ అయితే చేశాను. నేనైతే ఫస్ట్ కింద అయితే ఫ్యూజింగ్ పేపర్ పెట్టలేదండి. ఇంతకుముందు నెట్కి అయితే ఫ్యూజింగ్ పేపర్ పెట్టి స్టార్ట్ చేశాను, దీనికైతే పెట్టలేదు. ఇప్పుడు నేను ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి వర్క్ స్టార్ట్ చేస్తానండి. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే చూస్తున్నారు కదండి, ఫ్యూజింగ్ లేయర్ అయితే నేను తీసుకున్నాను. ఇందాక దీనికి ఎందుకు అలా చెప్పానంటే, ఇది ఆల్రెడీ మొత్తం లేయర్ ఫ్యూజింగ్ పేపర్ నేను 3 లేయర్స్ తీసుకున్నాను. సో కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ దీని కిందకి పెట్టలేదు, ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ బూటా ఇస్తుంది కదండి, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఫ్యూజింగ్ పేపర్ ఏమంటారు, ఫ్యూజింగ్ పేపర్ ఉంటుంది కదా, ఫ్యూజింగ్ పేపర్ అంటే ఓన్లీ బూటాస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ స్టిచ్తో అయితే ఇరుకుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఎలా అయినా ఫ్యూజింగ్ పేపర్ పెట్టైనా ఇలా అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇది ఎక్స్ట్రా అవుతుంది. ఇది చిన్న క్లాస్ పీసెస్ అయితే ఇది వచ్చేసి మళ్ళీ నేను ఈ స్టెప్స్కి బ్యాక్ వేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా ఏ విధంగా వర్క్ స్టార్ట్ చేసామనేది. మీకు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. ఒకవేళ మీరు కూడా కస్టమర్ దగ్గర ఏమైనా ఆర్డర్ తీసుకున్నా దానికంటే ముందు మీరు మీ బ్లౌజెస్కి ఒకసారి ట్రయల్ చేసుకోండి. ట్రయల్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఆర్డర్ పైన చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, తెలియదు. అదే మనదైతే కొంచెం అటు ఇటు అయినా మనం అడ్జస్ట్ చేసుకుంటాం, కాకపోతే కస్టమర్స్కి ఇబ్బంది కదండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎక్కువ ఉండవు కాబట్టి మీ వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ ఉంటుందంటే షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. థ్యాంక్ యూ.